నేడు మున్సిపల్ షెడ్యూల్. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ నేడు సాయంత్రం వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 8వ 9వ 10వ 11 ఉన్నాయి, 16 ఉన్నాయి కార్పొరేషన్లు. సో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు రాబోతుంది. సో దీంతో అసలు ఈ పార్టీల బలాబలాలు ఏంటో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే నెల 2వ వారంలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను ఎస్సీసీ జిల్లా యంత్రాంగం పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలలో భాగంగా నేడు కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించున్నారు. అనంతరం సిఎస్, డీజీపీ, మున్సిపల్ శాఖ కార్యదర్శితో సమావేశం కానున్నారు. అనంతరం షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు చూస్తాం. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ బలాబలాలు ఉండేటువంటి అవకాశం ఉన్నదని చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కొంత టౌన్స్లలో బలంగా ఉన్నటువంటి బీజేపీ, ఈ 3 ప్రధానమైన పార్టీలతో పాటు కవిత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి ఆమె వస్తుంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది మన తెలంగాణలో. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలో ఉంది కాబట్టి కొంత మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి. సో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ చైర్మన్లను కావచ్చు, కార్పొరేషన్ మేయర్లను కావచ్చు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ ఇక్కడ వాళ్ళ ప్రభావం చూపాలంటే మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేషన్లలో కార్పొరేట్లు కావచ్చు, అత్యధికంగా ఎవరు గెలిపించుకుంటారు? బీఆర్ఎస్ గెలిపించుకుంటుందా, బీజేపీ గెలిపించుకుంటుందా? సో దాన్ని బట్టి కొంత బీఆర్ఎస్కు ప్రజల్లో బలం పెరుగుతుందా, బీజేపీకి బలం పెరుగుతుందా అనేది కొంత ప్రధానమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఎన్నికలు డిసైడ్ అవుతాయి. బీఆర్ఎస్ బలం పుంజుకుంటుందా ప్రజల్లో, లేకపోతే ఇటు బీజేపీ బలం పుంజుకుంటుందా ప్రజలలో అనేది మున్సిపల్ ఎన్నికల్లో డిసైడ్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన ఆబ్వియస్గా నెగిటివిటీ ఉంటుంది. సో ఈ నెగిటివిటీ కాస్త బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుందా, లేకపోతే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా అనేది గమనించాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి కవిత సింహం గుర్తు మీద పోటీ చేస్తూ ఉంది. ఆమె కూడా అన్ని చోట్ల పోటీ అని చెప్పి దాని మీద కూడా కసరత్తు చేస్తూ ఉంది. ఈ ఇంపాక్ట్ బీఆర్ఎస్ మీద పడుతుందా, బీజేపీ మీద పడుతుందా? ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన నెగిటివిటీ ఎవరు ఆపలేరు. సో అది అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ కాబట్టి ఆబ్వియస్గా మున్సిపాలిటీ అత్యధిక స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది ప్రామాణికం కాదు. వీళ్ళు అన్ని మున్సిపాలిటీలు గెలుచుకొని, అన్ని సీట్లను గెలుచుకొని ప్రధానంగా ఒక 60 నుంచి 70% సీట్లను గెలుచుకుంటే కొంత న్యూట్రల్గా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ పైన పబ్లిక్ ఒపీనియన్. లేదు 50% బిలోనే కనుక గెలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా తీవ్రమైన వ్యతిరేకతను మూట కట్టుకుంటే కనబడుతోంది. సో దీనిలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు కొడుతుంది, బీజేపీ ఎన్ని సీట్లు కొడుతుంది, లేకపోతే ఎన్ని కార్పొరేషన్లు కొట్టే అవకాశం ఉందా? ఈ కోణంలో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా రకరకాల ఈక్వేషన్లు బయటపడే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇది జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జరగబోయేటువంటి విషయం. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లోని 2996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్ల జాబితా, ఎన్నికల సన్నద్ధతను తెలుపుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్నికల రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మధ్య ఇంత గ్యాప్ ఏనాడు రాలేదని అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే షెడ్యూల్ వచ్చేదని గుర్తు చేస్తున్నారు. ఎక్కువ గ్యాప్ రావడంతో ఓటరు జాబితా, రిజర్వేషన్లపై కోర్టుల్లో పెద్ద ఎత్తున కేసులు, పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్ సోమవారం కొంతమేర రాష్ట్రానికి రాగా మంగళవారం మిగతాది రానుంది. వచ్చినట్టే జిల్లాలకు అధికారులు పంపిస్తున్నారు. ఇప్పటికే 16 జిల్లాలకు బ్యాలెట్ పేపర్ చేరింది. మరో 16 జిల్లాలకు సంబంధించి నేడు సరఫరా కానుంది. దీనికోసమే ఎన్నికల షెడ్యూల్ ఆలస్యమైనట్టుగా సమాచారం అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఈరోజు ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి వచ్చేలోపు ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ మొత్తం కూడా ఉండే అవకాశం కనబడతా ఉంది. దాని తర్వాత 12వ తారీఖు 13వ తారీఖు పోలింగ్ ఉంటుంది. దాని తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చేసి 15వ తారీఖు కల్లా ఈ మున్సిపాలిటీల ఎన్నికలు పూర్తయిపోతాయి. 15కో 16కో మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.